నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. వివాహేతర సంబంధ వ్యవహారం బయటికి పొక్కడంతో కట్టుకున్న భర్తను చంపేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేసింది ఓ కిలాడి లేడీ. ప్రియుడితో కలిసి భర్తను కడతీర్చడానికి ప్లాన్ చేసింది. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ ప్రియుడు అతన్ని స్నేహితులు కలిసి పక్కా ప్లాన్ తో భర్తను తీసుకువెళ్లి అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టారు. కానీ చనిపోయాడనుకున్న ఆ భర్త బతకడంతో అసలు కథ బయటపడింది. ప్రియుడితో సహా ఆ కిలాడి లేడీ కటకటాల పాలైంది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని వరంగల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్లోని మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనే వ్యక్తిపై 14వ తేదీ రోజు హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని పోతన నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్ కు తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది. ఈ సంఘటన వరంగల్ రామన్నపేట ప్రాంతంలోని రఘునాథ కాలనీలో జరిగింది. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం మోత్కులగూడానికి చెందిన పోతుల సందీప్ తో 3 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడు సందీప్ కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది భార్య. పద్మ భర్త రాజు ప్రైవేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్ తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లో లేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది. రాజుకు ఈ విషయం తెలియడంతో అతను భార్య పద్మను మందలించాడు. ఈ క్రమంలో హైరానా పడిన భార్య పద్మ ప్రియుడు సందీప్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. తన ప్రియుడికి కొంత డబ్బు సుపారీ ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ తో కలిసి పోతన నగర్ డంపింగ్ యార్డ్ వద్ద రాజుపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణ రహితంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. దాడి అనంతరం అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. రాజు చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే డంపింగ్ యార్డ్ వద్ద రాజుని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ రాజును చంపారనుకుని వెంటనే సందీప్ కు 3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంట్లో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్ తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ పద్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద 5,40,000 నగదు, ఒక కారు, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.